చరిత్రలో ప్రపంచం మొత్తం గుర్తించిన ఒక రికార్డు ఉంది. ఇప్పటికే ఈ ఘనత వినగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడి గుండె గర్వంతో నిండిపోతుంది. ఆ రికార్డు ఎవరిదో తెలుసా? అది కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిది. ఒక హీరో 100 సినిమాలు చేస్తే గొప్ప విషయం అంటాం, 200 చేస్తే చరిత్ర అంటాం, కానీ 1000కి పైగా సినిమాల్లో నటించడం అంటే అది సాధారణ విషయం కాదు. అందుకే ప్రపంచ ప్రసిద్ధ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బ్రహ్మానందం గారిని జీవించి ఉన్న నటుడిగా, అత్యధిక స్క్రీన్ క్రెడిట్స్ కలిగిన నటుడిగా అధికారికంగా గుర్తించింది. 2010 జూన్ 24న ఆయన అప్పటికే 857 సినిమాల్లో నటించి ఈ రికార్డు సాధించారు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ప్రతి సినిమా వెనుక ఉన్న కొత్త పాత్ర, కొత్త దర్శకుడు, కొత్త కథ, కొత్త ప్రేక్షకుడు, ఇలా దాదాపు 3 దశాబ్దాల పాటు నిరంతరం నటిస్తూ ఈ ఘనతను అందుకున్నారు. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్లంట సినిమాతో బ్రహ్మానందం గారి సినీ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. తెలుగు సినిమా అంటే బ్రహ్మానందం, బ్రహ్మానందం అంటే నవ్వులు అనే స్థాయికి ఎదిగారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రికార్డ్ హీరోగా కాదు, కామెడీ నటుడిగా సాధించారు. ఒక సపోర్టింగ్ ఆర్టిస్టు ప్రపంచ రికార్డు సాధించడం చాలా అరుదు. అందుకే ఈ ఘనతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇంకా ఒక విశేషం, 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. దాని తర్వాత ఏడాదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది. అంటే జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే సమయంలో గౌరవం పొందిన అరుదైన తెలుగు నటుల్లో బ్రహ్మానందం గారు ఒకరు. తెలియని విషయాలు కూడా ఉన్నాయి. మొదటిగా సినిమాల్లోకి రాకముందు ఆయన తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. రెండవది మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందిన తర్వాతే జంధ్యాల గారి దృష్టిలో పడ్డారు. మూడవది ఈ రోజు మనకు కూడా ఆయన నటించిన అనేక కామెడీ సన్నివేశాలు సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్ సాధిస్తున్నాయి. నాలుగవది 857 సినిమాల వద్ద గిన్నిస్ రికార్డ్ నమోదైంది. కానీ తర్వాత ఆయన 1000కి పైగా సినిమాల్లో నటించి ఆ రికార్డును తానే మరింత విస్తరించారు. ఇలాంటి రికార్డులు కేవలం ప్రతిభతో రావు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ప్రేక్షకుల ప్రేమ, ఈ 3 కలిస్తేనే సాధ్యమవుతుంది. అందుకే బ్రహ్మానందం గారి పేరు తెలుగు సినిమా చరిత్రలో మాత్రమే కాదు, ప్రపంచ రికార్డుల చరిత్రలో కూడా శాశ్వతంగా నిలిచిపోయింది. ఇలాంటి అరుదైన తెలుగు సినిమా రికార్డుల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.